అమెరికా, బ్రిటన్ పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం లండన్ చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అక్కడి ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన నాయకుడికి స్వాగతం పలకడానికి తెలంగాణ ప్రవాసులు పెద్ద ఎత్తున ఎయిర్పోర్టుకు తరలివచ్చారు. వెల్కమ్ కేటీఆర్ అంటూ భారీ బ్యానర్ను ఈ విమానాశ్రయంలో ప్రదర్శించారు. లండన్ లో జరిగే ఇండియా వీక్ 2025తో పాటు అమెరికాలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవంలో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన కేటీఆర్ సాయంత్రం లండన్ చేరుకున్నారు. ప్రాగ్మాటిక్ డిజైన్ సొల్యూషన్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ల బృందం, వారి కుటుంబ సభ్యులు ఎయిర్పోర్టుకు వచ్చి కేటీఆర్ కు స్వాగతం పలికారు. తనకు స్వాగతం పలకడానికి వచ్చిన వారిని పేరు పేరున కేటీఆర్ పలకరిస్తూ ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్ఆర్ఐలు కేటీఆర్ తో సెల్ఫీలు దిగి ఆనందం వ్యక్తం చేశారు. ఈ నెల 30న బ్రిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో లండన్ లో జరిగే ఇండియా వీక్ 2025లో కేటీఆర్ ప్రధాన ఉపన్యాసం ఇవ్వనున్నారు. వివిధ దేశాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, ప్రభావశీల వ్యక్తులు పాల్గొనే ఈ సమావేశంలో 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కేంద్రంగా సాగిన పాలన, ఆలోచనలు, అద్భుత ఆవిష్కరణలుగా మారిన విధానంతో పాటు తెలంగాణ విజయ ప్రస్థానాన్ని కేటీఆర్ వివరించనున్నారు. అనంతరం మెక్లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి దిగ్గజ ఆటోమోటివ్ కంపెనీలకు R&D సేవలను అందించే PDSL నాలెడ్జ్ సెంటర్ ను కూడా ప్రారంభించనున్నారు. యూకే పర్యటనలో భాగంగా వివిధ దేశాలకు చెందిన మేధావులు, రాజకీయ నాయకులు, విద్యార్థులను కేటీఆర్ కలవనున్నారు. అమెరికాలో తెలంగాణ ఎన్ఆర్ఐలు నిర్వహించనున్న పలు కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొననున్నారు. జూన్ 1న టెక్సాస్ లోని ఫ్రిస్కోలోని కొమరికా సెంటర్లో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు బీఆర్ఎస్ 25 ఏళ్ల రజతోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన వేలాది మంది ఎన్ఆర్ఐలు హాజరు కానున్నారు. జూన్ 2న యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డాలస్ లోని భారతీయ విద్యార్థులను కేటీఆర్ కలుస్తారు. నూతన ఆవిష్కరణలు, ఆంత్రప్రెన్యూర్షిప్ తో పాటు భవిష్యత్తు భారత నిర్మాణంలో విద్యార్థుల పాత్ర గురించి కేటీఆర్ ప్రసంగించనున్నారు. కేటీఆర్ యూకే, యుఎస్ఏ పర్యటనపై అక్కడి ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు దేశాల్లోని తెలంగాణ ప్రవాసులు, ప్రధాన భారతీయులు, విద్యార్థులను కేటీఆర్ కలవబోతున్నారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఎస్ఎల్ ఆధ్వర్యంలో జూన్ 1న డాలస్ లో రజతోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో తెలంగాణ బిడ్డలతో పాటు తెలుగువారు నివసిస్తున్న అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో సందడి నెలకొంది. మంగళవారం ఆస్టిన్, న్యూజెర్సీ, నార్త్ కరోలినాలోని హోలీ స్ప్రింగ్ ర్యాలీ యూనిట్ లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో తెలంగాణ నుంచి వెళ్లిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొనడమే కాకుండా అక్కడ ఉంటున్న తెలంగాణ బిడ్డలను కలుస్తున్నారు. డాక్టర్ పెప్పర్ ఎరీనాలో రాష్ట్ర అవతరణ వేడుకలు, బీఆర్ఎస్ రజతోత్సవాలను ఏకకాలంలో నిర్వహించనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు యుఎస్ లోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. రానున్న 2-3 రోజుల్లో హ్యూస్టన్, కాలిఫోర్నియా, డెలావేర్ తదితర పట్టణాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ తదితరులు హాజరు కానున్నారు. డాలస్ సభ కార్యక్రమాలను బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యుఎస్ఏ అడ్వర్టైజరీ బోర్డు చైర్మన్ మహేష్ తన్నీరు సమన్వయం చేస్తున్నారు.